పక్క వాళ్ళ మాటలతో మీరు బాగా ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నారా? వాళ్ళ ఇంపాక్ట్ మీ మీద చాలా ఉంటుందా? మీకంటూ ఒక ఐడియాలజీ లేకుండా పోతుందా? మన చుట్టూతా అండి మనల్ని డిమోటివేట్ చేసేవాళ్ళు, డిస్కరేజ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కాకపోతే మనకంటూ ఒక ఆలోచన లేదనుకోండి, వాళ్ళు ఏం చెప్తే అది గుడ్డిగా పాటించేస్తూ ఉంటాం. సో, ఇలాంటి వాళ్ళకి ఇలా పాపం బాధలు పడుతూ పక్కన వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్స్‌లో ఉండిపోతున్న వాళ్ళకి ఈ కథ మంచి ఐ ఓపెనర్ అండి. కప్పలున్నాయండి. అది ఒక పెద్ద రేస్ పెట్టుకున్నాయి. అక్కడ ఒక పెద్ద టవర్ ఉందనమాట. ఆ టవర్‌ని కప్పలన్నీ ఎక్కేయాల. అది పెద్ద రేసు. ఎవరు గెలుస్తారో చూద్దాము అని. సరే ఈ కప్పల రేసు అనేటప్పటికి యానిమల్స్ అన్నిటికి కూడా చాలా ఉత్సాహం వేసి అన్నీ వచ్చాయన్నమాట చూడటానికి. సో, కొన్ని కప్పలు స్టార్ట్ చేశాయన్నమాట వెళ్ళడము. దీంట్లో మనం చెప్పుకోవాలంటే ఏంటి, ప్రథమలు, మధ్యములు, ఉత్తములు లాగా. ప్రథమలు పాపం వాళ్ళేదో కొంత దూరం వెళ్ళారు. ఇక అక్కడి నుంచి పైనుంచి కింద పడిపోయారు. తర్వాత మధ్యములు ఏం చేశారు, అరే వదలొద్దు అని చెప్పి పాపం వాళ్ళైతే ఇంకొంచెం దూరం వెళ్తున్నారు. కానీ ఇక్కడ ఈ యానిమల్స్ అన్నీ ఏం చేస్తున్నాయంటే ప్రథమలు ఇవి పడిపోగానే యూ కాంట్ డూ ఇట్ ఏంటి ఇంత పెద్ద టవర్ని మీరు ఆఫ్టర్ ఆల్ టైనీ యానిమల్స్ టైనీ ఇవి జీవులు మీరెక్కడ ఎక్కుతారు అని చెప్పి యూ కాంట్ మేక్ ఇట్, యూ కాంట్ బీ ద విన్నర్ అని చెప్పి అవి అరుస్తూనే ఉన్నాయి. సో పాపం అయినా కూడా ప్రథములు ట్రై చేస్తున్నారు, పడిపోతున్నారు. మధ్యములు వాళ్ళ మాటలు వింటున్నారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. బట్ స్టిల్ ఏదో ట్రై చేద్దామని పాపం కొంత దూరం వెళ్తున్నాయి. వెళ్ళి హాఫ్ వే వరకు వెళ్ళి మధ్యములు కదా వాళ్ళు కింద పడిపోయారు. ఇంకా వద్దులే మనకిదే అని చెప్పి వదిలేశారు. ఇంకొంచెం సేపు వీళ్ళు అరుస్తూనే ఉన్నారు, యూ కాంట్ డూ ఇట్ అని. లాస్ట్కి ఒక 2 కప్పలు ఏం చేశాయంటే అండి, ఎట్లయినా సరే పైకి వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ యానిమల్స్కి చాలా ఆశ్చర్యం వేసింది. ఇన్ని కప్పలు పడిపోతే ఈ 2 మాత్రం వెళ్తున్నాయి. అయినా కూడా వీళ్ళేం డిస్కరేజ్ చేయడం మానేసేయలేదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న టాపిక్కే అది కదా. సో డిమోటివేట్ చేస్తున్నాయి, డిస్కరేజ్ చేస్తూనే ఉన్నాయి. యూ కెనాట్ డూ ఇట్ ఇన్ని చేయలేంది మీరిద్దరూ చేస్తారా అని. సరే ఇంకొంచెం దూరం వెళ్ళగానే ఆ 2 కప్పల్లో పాపం ఇంకొక కప్ప కూడా వదిలేసుకుంది తన ఆశలు, కింద పడిపోయింది. బట్ ఆ లాస్ట్ కప్ ఉంది చూసారా, అది ఎంత అరుస్తున్నా అండి, చక పైకి ఎక్కేసింది. సో ఫైనల్లీ ఇట్స్ స్టూడ్ యాజ్ ద విన్నర్. వీటన్నిటికీ ఆశ్చర్యం వేసిన యానిమల్స్కి, ఏంటబ్బా మనం ఇంత చెప్తున్నా కూడా ఇది పట్టుదలతో సాధించేసిందని. సరే కిందకు వచ్చాక చూస్తే అది డెఫ్ అనమాట, అంటే చెవిటిది. సో అదేమనుకునింది, వీళ్ళు ఇంత హాహాకారాలు చేసేస్తుంటే ఓహో వీళ్ళందరూ నన్ను మోటివేట్ చేసేస్తున్నారు అనుకొని అది బాగా పైకి ఎక్కేసింది అనమాట. సో ఆల్వేస్ బీ డెఫ్ టు అదర్స్ డిస్కరేజింగ్ వర్డ్స్. మీ మనసు మీ మైండ్ ఏం చెప్తుందో చేయండి, ఎవరి ఇన్ఫ్లుయెన్స్లోకి పడకండి. అల్టిమేట్లీ మీ మనసు మీ మైండ్ ఏం చెప్తుందో చేస్తేనే మీ విజయాన్ని సాధిస్తారు. ఎవరి ఇన్ఫ్లుయెన్స్లో ఎవరి ఇంపాక్ట్తో మన లైఫ్ని మనం లీడ్ చేయకూడదు.